తర్వాత సార్ ఇప్పుడు మీరు హెల్త్ మినిస్టర్గా పనిచేశారు. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు చేసిన కొన్ని అంటే విప్లవాత్మకమైనటువంటి సంస్కరణల్లో హెల్త్ యూనివర్సిటీ ఒకటి పెట్టడం, దాన్ని సపరేట్ చేసి అంటే హెల్త్ అనే దాన్ని మిగతా యూనివర్సిటీస్లకి కాకుండా దీనికి ఒక సపరేట్ యూనివర్సిటీని పెట్టడం, ఆ రోజు చేయడం, దాని గురించి చెప్పండి. హెల్త్ యూనివర్సిటీ అనేటటువంటిది స్ట్రీమ్ లైన్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రీమ్ లైన్ చేయటం అనుకోండి, లేకపోతే ఒక వ్యవస్థని స్ట్రీమ్ లైన్ చేయటం అనేటటువంటిది అవసరము అని భావించి చేసి దాని కంట్రోల్ కింద తీసుకొచ్చేసి ఇక నడుస్తూ ఉంటాయి. దీనికంటే కూడా ముఖ్యం ఏంటంటే హెల్త్ విషయం సంబంధించినటువంటి దానిలో మీకు మండల వ్యవస్థ తీసుకురావటం అనేటటువంటిది అడ్మినిస్ట్రేషన్లో ప్రజలకు చేరువుగా దగ్గరగా. తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాలంటే 3 బిళ్ళబంటొత్తు వ్యవహారము డిఫరెంట్ లేయర్స్ వెళ్ళిపోతారు. అటువంటిది మండల వ్యవస్థలో మండలాల్లో ఎవరు కాదు. ఆ మండల వ్యవస్థలో ఇంకొక హెల్త్కి సంబంధించినటువంటి విషయం ఏంటంటే పిహెచ్సిస్ అంటే అక్కడికి తీసుకురావటం. ఇంతకుముందు ఎక్కడో తాలూకా జిల్లాలో ఎక్కడో ఉండేవి, ప్రతి పిహెచ్సి వచ్చేసింది, ప్రతి మండలంలో ఒక పిహెచ్. తర్వాత కమిషనరేట్ అని పెట్టేసేసి దీన్ని మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి దీన్ని తీసుకొచ్చేసి వీటికి ఒక వ్యవస్థను తీసుకొచ్చి కమిషనరేట్ కూడా అప్లై చేశారు. ఈ 30 బెడెడ్ హాస్పిటల్స్, తర్వాత జిల్లా హాస్పిటల్స్, దాని కింద బడ్జెట్ తీసుకొచ్చి అది మీరు చెప్పినటువంటి హెల్త్ యూనివర్సిటీ కింద హెల్త్ ఎడ్యుకేషన్ వ్యవహారం ఇదంతా వచ్చింది. దీనికి అంతటికన్నా కూడా ఇంపార్టెంట్ వ్యవహారం ఏంటంటే నిమ్స్ని ఎస్టాబ్లిష్ చేయటం. ఆల్ ఓవర్ ఇండియా నిమ్స్ అనేటటువంటిది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ సెక్టార్లో, ప్రైవేట్ కూడా లేదు యాక్చువల్గా, అపోలో కూడా తర్వాత వచ్చింది. దిస్ ఈజ్ ఏ పైలట్ ప్రాజెక్ట్, దిస్ ఈజ్ ఏ మోడల్ ప్రాజెక్ట్, దిస్ ఈజ్ ఏ టార్చ్ లైట్ ప్రాజెక్ట్. దానిని సర్వైవ్ చేయటం అనేటటువంటి ఉండే మీకు. ఎందుకంటే అప్పటి వరకు నిమ్స్ అంటే ఓన్లీ రిచ్ క్లాస్కి, అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్కి వాళ్ళ ట్రీట్మెంట్ కోసమే అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి వాతావరణం అది. దాని నుంచి సుబ్బారావు గారు నేను చేసినటువంటి కృషి ఎవరికి తెలియదు. అది దాని అటానమస్ యూనివర్సిటీ చేయటం అనేది ఒకటి వేరు. దానికంటే ముఖ్యంగా దానిలో ఈ సూపర్ స్పెషాలిటీస్ అన్నింటినీ ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటిది, దానిలో డాక్టర్స్ని చేయటం. బాగారెడ్డి గారు అప్పుడు అపోజిషన్ లీడరు, ఆయనకి హార్ట్ అటాక్ వస్తే రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఆయనకి అమెరికా వెళ్ళమని రాశాడు. ఆయన ఆపరేషన్ ఇక్కడ చేసుకున్నాడు. మొత్తం ఫైల్ అంతా రెడీ అయిపోయి వెళ్ళిపోమంటే ఆయన వచ్చి 30 నెల రోజుల తర్వాత అయితే చేసుకున్న తర్వాత అసెంబ్లీలోకి వచ్చి నాకు ఈ రకంగా ఫైల్ అంతా రెడీ అయిపోయి పంపించమంటే నేను నిమ్స్లో చేయించుకుంటున్నాను, ఈ రోజు నుంచి నిమ్స్ని మీరు ఎవరు ఏమి ఇది చేయొద్దు అని చెప్పి ఆయన ఓపెన్గా కాంగ్రెస్ వాళ్ళకే ఓపెన్ అసెంబ్లీలో నేను హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు అంతకుముందంతా రోజు నన్ను తిట్టేవాళ్ళు. ఎందుకంటే అక్కడ డబ్బులు కలెక్ట్ చేస్తారు, లేకపోతే అక్కడ అడ్మిషన్స్ లేవు. మాకు ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లను ఎమ్మెల్యేలు వాళ్ళ రికమెండేషన్లో ఏవి ఒప్పుకోలేదు మేము అలా. సో అది ఫస్ట్ ఎంఆర్ఐ అనేటటువంటిది సౌత్ ఇండియాలో ఇక్కడే పెట్టాం. ఆ రకంగా డిపార్ట్మెంట్స్ని కొత్త తయారు చేయటం కానివ్వండి. ఆ తర్వాతే అపోలో వచ్చిన, ఇంకొక హాస్పిటల్ వచ్చిన, హైదరాబాదు హెల్త్ హబ్గా ఇదే ఒక్క ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ తప్పితే తర్వాత నిమ్స్ ఉండేది, అంత లెవెల్లో ఉండేది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కంట్రిబ్యూషన్ టు ద ఎంటైర్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇన్ ఇండియా అనుకోవచ్చు మనం. అలా అయ్యే కాకుండా ఇంకా స్కూల్స్లో స్క్రీనింగ్స్ చేయించేవారు. డెంటల్ స్క్రీనింగ్, ఐ స్క్రీనింగ్స్ మాస్ చేసేవాళ్ళం. అంటే హెల్త్ క్యాంప్స్ లాగా హెల్త్ క్యాంప్ మాస్ అన్నీ చేయాల్సిందే, అన్ని స్కూల్స్ చేయాల్సిందే. చేసి వాటికి విటమిన్స్, ఐకి సంబంధించినటువంటివి అవి లేకపోతే ఉన్నటువంటి డిఫెక్ట్స్ని చేయడానికి చేసేవాళ్ళము. డెంటల్ ప్రాబ్లమ్స్ చూసారు కదా, వాటిని కంట్రోల్ చేయటము. ఆయన పద్మశ్రీ కూడా ఇచ్చారు. సో అలా హెల్త్కి సంబంధించినటువంటి విషయంలో ఒక ఏ డిపార్ట్మెంట్కైనా ఏం బెస్ట్ అనేటటువంటిది ఒక బ్రెయిన్ స్టామ్ జరిగేది అనమాట. దాంట్లో నుంచి వాళ్ళు అయ్యేటటువంటి స్కీమ్ని ఇక మళ్ళీ ఆకమేఘాల మీద మంచి వాళ్ళని పెట్టి చేయించడం అనేది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఇరిగేషన్ కూడా మీకు తెలుసు. ఇరిగేషను శివరామకృష్ణయ్య గారిని తీసుకొచ్చేస్తే ఇప్పుడు ఆదిరినేమ, గాలేరు నగరి, రైట్ కెనాల్, తెలుగు గంగ, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఆ రోజు కాంటెంప్లేట్ చేసి మొదలుపెట్టి స్టార్ట్ చేయటం, లేకపోతే మొదలుపెట్టడం. ఆ రోజు అది ఏంటి, వేస్ట్ వాటర్ పోతూ ఉంది, ఎక్సెస్ వాటర్ ఉంది ఇక్కడ, ఈ వాటర్ని మనం యూజ్ చేసుకోవాలి. వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఫార్మర్సు. అలానే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, వందల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, వేస్ట్గా పోయే వాటిని అడ్డుకట్టేసి మనం
2,000 3,000 రూపాయలతో ఇప్పుడులాగా లక్షలు అయ్యేది కాదు అప్పుడు. నాకు తెలిసినంత వరకు నా కాన్స్టిట్యున్సీలో 50-60 చేయించాను నేను. ప్రతి దాంట్లోనూ 3,000 రూపాయలు మ్యాక్సిమం ఒక ఎకరానికి నీళ్ళు తీసుకురావడానికి. ఇవాళ 3 లక్షలు కాదు 30 లక్షలు అవుతుంది చేస్తారు ఒక్కొక్క ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టుల కింద. 20 లక్షలు ఒక ఎకరానికి నీళ్ళు తీసుకెళ్ళడానికి. మేము 3,000 రూపాయల కంటే ఎక్కువ చేయాలి. అంటే చెక్ డ్యామ్స్ ఇవన్నీ పెట్టేవాళ్ళ. చెక్ డ్యామ్స్ చిన్న అటకట్టేసేది, లిఫ్ట్ పెట్టేది, కాలువలు తవ్వేది, బ్రహ్మాండంగా చేసుకునేవాళ్ళం. అది కూడా మళ్ళీ గ్రామీణ క్రాంతి పథకం అని పెట్టి కంట్రిబ్యూషన్ వాళ్ళ చేత చేయించి వాళ్ళకే ఇచ్చి కాంట్రాక్టు. ఆ స్కీమ్ గ్రామీణ క్రాంతి పథకం అనేది అసలు వండర్ఫుల్ ప్రోగ్రామ్. పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయటం ఏంటంటే ఇప్పుడు అన్నీ ఉచితంగా ఇస్తామన్నారు. ఉచితంగా కాదు ఇది. రోడ్డు వేసుకోవాలన్నా అన్నీ వాళ్ళ డబ్బులతోటి కూడా చేసుకోవచ్చు అని చెప్పి చూపించాం కదా. ముఖ్యంగా అంటే ఎన్టీ రామారావు గారు ఇవాళ దేశం అంతా సంక్షేమం గురించి మాట్లాడుతుంది. అప్పుడు వృద్ధులకి వితంతువులకి పెన్షన్లు ఇవ్వాలి అనేటువంటి స్కీమ్ కూడా ఎన్టీ రామారావు గారితోనే స్టార్ట్ అయింది కదా. 100% అంటారు. అంటే అసలు అది దానికి ఎలా కన్సీవ్ చేశారు? అది లేడీస్కి ఈ బాల మహిళా ప్రాంగణాలు మిషన్లు, అల్లికలు, తర్వాత బ్యూటీ పార్లర్లకు సంబంధించినటువంటి కోర్సులు ఇవి చాలా చేశారండి. అంటే చూడండి ఇప్పుడు ప్రతిదీ కూడా వాడు ఉద్యోగం చేసి సంపాదించుకునే విధంగా వాళ్ళని తీర్చిదిద్దడానికి ఒక పథకం తయారు చేయటం అనేది దీంట్లో కాన్సెప్ట్. తర్వాత భాష, సంస్కృతి, కళలు వీటిలో ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి? కాంట్రిబ్యూషన్ తెలుగు యూనివర్సిటీ మరి ఆయన అకాడమీలు అని పెట్టి వాళ్ళు వీళ్ళు వేసేవాడు కాదు. ఇట్లా కాదు అని చెప్పి తెలుగు యూనివర్సిటీ పెట్టి శిల్పం దగ్గర నుంచి, నాట్యం దగ్గర నుంచి, సాహిత్యం దగ్గర నుంచి, ఈవెన్ జ్యోతిష్యం కూడా పెట్టారు. ఆ జ్యోతిష్యం అది ఒక సబ్జెక్టే కదా అది కూడా. సో ఇలా సబ్జెక్ట్ తీసుకొచ్చి తెలుగు యూనివర్సిటీ పెట్టి మళ్ళీ తెలుగు యూనివర్సిటీకి ఒక ప్రాంగణం కట్టించి ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహాలు, సంస్కృతి సాంప్రదాయం అనేటటువంటి దానిలో ఆయనకు ఉన్నటువంటి ఇంట్రెస్టు. అంటే కృష్ణదేవరాయలు యాష వేసిన తర్వాత అష్టదిగ్గజాల గురించి తెలిసినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రులు ఉంటే ఏ రకంగా భాషని, సంస్కృతిని పోషించాలనేటటువంటిది ఆయనకు తెలిసినంతగా ఇంట్రెస్ట్ మరొకరికి ఉండకపోవచ్చు. అది మీకు అప్పుడు ఇవన్నీ కొంచెం విచిత్రంగా అనిపించాయా? ఆయన ఆలోచనలు కానీ, ఆయన పథకాలు కానీ చెప్తా ఉంటే? అసలు విషయం ఏంటంటే నేను ఇప్పుడు చెబుతున్నాను కానీ ఒకసారి నాకు అప్పుడు తెలియదు ఇవన్నీ. అదే ఎందుకంటారా, అప్పుడు నా పని ఎంతసేపు పార్టీలో మనుషులు, పార్టీ వాళ్ళని చూసుకోవడం తప్పితే మంత్రిగా ఉన్నా ఏదో 10 నిమిషాలు చేసి వచ్చేవాళ్ళం. కానీ ఆదిలాబాద్లో పార్టీ వాడు ఏం చేస్తున్నాడు, లేకపోతే చిత్తూరులో ఏం చేస్తా ఉన్నాడు, ఇది చేస్తున్నాడు, వాడు వచ్చి ఏం అడుగుతున్నాడు, ట్రాన్స్ఫర్ అడుగుతున్నాడు, చేస్తున్నాడు, ఈ పనికే నా జీవితం అంతా అయిపోయింది. ఇదంతా తెలుసుకుంది ఎప్పుడు నేను తర్వాత, ఆయన ఇది బ్యాక్గ్రౌండ్ ఇంత చేశారా, ఇంత ఉందా వెనకమాల అనేటటువంటిది నాకు తర్వాత కూర్చుని సరిగా ఆలోచిస్తూ ఉంటే ఒక్కొక్క దానికి వెనకమాల ఈ రకమైనటువంటి చరిత్ర ఉంది, ఆలోచన ఉంది, పట్టుదల ఉంది, జరిగింది అనేది నేను ఇవాళ చెప్పగలుగుతున్నాను. కానీ ఆ రోజు చెప్పలేకపోయింది. చెప్పింది ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళలేదంటారా ఎన్టీ రామారావు గారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్? అది అసలు అది ఒకటి చేసింది చెప్పటము అనేటటువంటిది, ప్రచారం చేసుకోవటం అనేటటువంటిది అనవసరం అనేటటువంటి భావన ఎన్టీఆర్ గారు కాదు. అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి, మనం బాగు చేయటం అనేది కాన్సెప్టు, దాని ఫలితాలు అందించడం అనేది కాన్సెప్టు. ఐ బిలీవ్ ఈవెన్ నౌ ఇట్ షుడ్ బి లైక్ దట్. అంటే ప్రజలే చెప్పుకోవాలి, ప్రచారం చేసుకోవటం, వాళ్ళు తెలుసుకోవాలి. యువర్ డీడ్స్ హ్యాస్ టు స్పీక్, నాట్ యువర్ లిప్స్. అర్థమైంది మీకు? కానీ అది మారిపోయింది కదా. మారిపోయింది దాని పర్యవసానం అనుభవిస్తారు. ఒకటి అంటారు కదండి, అంటే ఒక నిజం చెప్పేలోపు అబద్ధం అంతా ఒక ఇవన్నీ ఉన్నా అల్టిమేట్గా మన కాన్షియస్నెస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కాన్షియస్ ఇప్పుడు నేను చెబుతున్నానంటే ఆ కాన్షియస్తో చెప్తున్నాను అనేది నా భావన. ఆ కాన్షియస్ తోటి ఆయన పనిచేసాడు అనుకుందాం అదండి, అప్పుడే రిజల్ట్స్ వస్తాయి. పెద్దానికి లాభం చూసుకుని బేరీజ్ వేసుకుని చూసుకుంటే మనకి ఏదో తాత్కాలికంగా కనపడొచ్చామో కానీ అధికారమో లేకపోతే ఇదో లాంగ్ రన్లో యూ కాంట్